ఒక్కటే సీటు గెలిచిన పూ పార్టీ తమిళనాడులో సర్కార్ ఏర్పాటు చేయబోతున్నది. గాలి ఆకు నూపుడు కాదు, ఆకే గాలి నూపిందట. ఓ గట్లే ఉన్నది గీల కథ కూడా అని కారెడ్డాలు ఆడుతున్నారు. ఈ వాట్సాప్ యూనివర్సిటీ బ్యాచ్ వ్యాసాల గురించి జరిగిన కొందరు పబ్లిక్ 108 సీట్లు ఉన్న విజయన్నకే అయితలేదు, ఒక్క సీటు ఉన్న పూ పార్టీకి ఎడికెచ్చి అవుతుంది అని షాక్ అవుతున్నారు కదా. అవుతుంది, పూ పార్టీతో ఏదైనా అవుతుంది. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా. నమస్తే అందరికి, నేను మీ గోపి అలాటి. అన్ని దానాల కన్నా నేత్రదానం గొప్పదని కొందరు, అన్నదానం గొప్పదని కొందరు చెప్తుంటారు. అట్లనే అన్ని యూనివర్సిటీల కంటే వాట్సాప్ యూనివర్సిటీ చాలా గొప్పది అని కూడా చెప్పేటోళ్ళు ఉంటారు. ఇంకా దాంట్లో చాలా మంది పూపాటలో ఉంటారు అని కూడా ముచ్చట్లు నడుతుంటాయి బయట. మరి ఆ వాట్సాప్ యూనివర్సిటీకి ప్రొఫెసర్లు కూడా ఆ పూపాటలో ఉంటారు కావచ్చు అని కూడా మాట్లాడుకుంటారు బయట. మరి ఇప్పుడు ఈ వాట్సాప్ యూనివర్సిటీ ముచ్చట ఎందుకు యాదకొచ్చిందంటే, తమిళనాడు ఎలక్షన్ రిజల్ట్ వచ్చినప్పటికేంచి సోషల్ మీడియాలో మస్తు ముచ్చట్లు నడుస్తున్నాయి. టీవీకే పార్టీకి 108 సీట్లు వచ్చినాయి. దాంట్లో విజయ్ అన్న 2 జాగాల్లో గెలిచిండు కాబట్టి ఒక కాడ రాజీనామా చేస్తాడు. కాబట్టి సర్కార్లో కూర్చోడానికి ఇంకొక 11 మంది ఎమ్మెల్యేలు ఉండాలి అని అందరికి ఎరికైనా ముచ్చట్నాయి కదా. అందుకోసం అటు చేయి పార్టీ వాళ్ళ సపోర్ట్, ఇంకా వేరే వాళ్ళ సపోర్ట్ కోసం ప్రయత్నాలు పైరవీలు చేస్తున్నాడు. ఇక ఇంకో దిక్కేమో ఒక్కటే సీటు గెలిచిన పూ పార్టీ తమిళనాడులో సర్కార్ ఏర్పాటు చేయబోతున్నది. షాక్ అయ్యారా? 108 సీట్లున్న విజయన్నకే అయితలేదు, ఒక్క సీటు ఉన్న పూ పార్టీకి ఎడికెచ్చి అవుతుంది అని షాక్ అవుతున్నారు కదా. అవుతుంది, పూ పార్టీతో ఏదైనా అవుతుంది. ఏమున్నది, ఇంకో 117 మందే కదా కావాల్సింది. ఎట్లాగో అన్నా డిఎంకే తోటి పొత్తులు ఉన్నారు. అట్లా అన్నా డిఎంకేకి వచ్చిన 47 సీట్లు పూ పార్టీయే కదా. ఇక తతిమ 70 మందిలా డిఎంకేకి ఉన్న 59 మందిని కూడా కలుపుకుంటే 107 మంది అవుతారు. ఇక ఎట్లయినా సెంటర్లో సర్కారులు ఉన్నది పూ పార్టీ కాబట్టి విజయ్ పార్టీలకెంచి కూడా చాలా మంది వస్తారు. అట్లా తమిళనాడులో పూ పార్టీ సర్కార్ ఏర్పాటు చేస్తుంది. ఒకవేళ ఇవేం కాకపోతే విజయ్కి ఎట్లయినా బలం లేదు కాబట్టి సర్కార్ ఏర్పాటు చేసుడు కుదరది అని చెప్పి ఎలక్షన్ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఎలక్షన్ పోయి మళ్ళీ గెలుతారు. మరి అట్లుంటుంది పూ పార్టీలతోని అని వ్యాసాల మీద వ్యాసాలు రాసి గిర్ర తిప్పుతున్నారు వాట్సాప్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు. అంటే 100 సీట్లు ఉన్న వాళ్ళు ఏం చేయలేకపోతారు, కానీ ఒక్క సీటు ఉన్న మేమైతే ఏమైనా చేస్తాం అని వాళ్ళే సెల్ఫ్ ఎలివేషన్ ఇచ్చుకుంటున్నారు వాట్సాప్ యూనివర్సిటీలా. ఇది ఎట్లున్నదంటే, గాలి ఆకు నూపుడు కాదు, ఆకే గాలి నూపిందట. ఓ గట్లే ఉన్నది గీల కథ కూడా అని కారెడ్డాలు ఆడుతున్నారు. ఈ వాట్సాప్ యూనివర్సిటీ బ్యాచ్ వ్యాసాల గురించి జరిగిన కొందరు పబ్లిక్. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా.